ఉపవాస దినాలు పాటిస్తున్నారు చాలా మంది. అయితే ఈ ఉపవాస దినాలనే కొంతమంది ఏమంటారంటే రకరకాలుగా పలుకుతూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే శిలువ ధ్యానాలు అంటారు, లేకపోతే శ్రమ దినాలు అంటారు, లేకపోతే శ్రమ కూడికలు అంటారు. అయితే ఎన్ని పదాలు కూడా తెలుగులో మనం చెప్పుకున్నాము. అయితే లాటిన్ భాషలో ఒక మాట ఉన్నది. ఏంటి ఆ మాట అంటే ఈ యొక్క ఉపవాస దినాలను, లేకపోతే శ్రమ దినాలను, లేకపోతే శిలువ ధ్యానాలను ఈ యొక్క లాటిన్ భాషలో ఏమంటారంటే లెంట్ డేస్ అంటారు. ఏమంటారమ్మా? లెంట్ డేస్. అయితే ఈ లెంట్ డేస్ అన్న, శిలువ ధ్యానాలు అన్న, ఈ అన్నిటికి కూడా ఒకే అర్థము వస్తుంది. ఏంటి ఆ అర్థము అంటే ఏంటమ్మది? చిగురించుట, లేకపోతే పుష్పించుట, లేకపోతే ఫలించుట అంటారు. అయితే ప్రియమైన వారారా, మనం అనుకోవచ్చు ఈ లెంత్ డేస్ ని అదేంటి చిగురించడం అంటారు ఏంటి అని. ఒకవేళ మనం ఆలోచించినట్లయితే ప్రియమైన వారారా, మనం చూస్తాము శీతాకాలం వచ్చినప్పుడు చెట్లు, మామిడి చెట్లు కానీ, జీడు చెట్లు కానీ, వాటి చెట్లన్నీ కూడా పుష్పించాలని, ఫలించాలని అవి ఏం చేస్తాయంటే పూత పూస్తుంది. పూత పూసినప్పుడు రాత్రి కాలంలో మంచు వచ్చేస్తుంది. మంచు వచ్చేసి ఆ యొక్క పూతనంతటిని కూడా ఏం చేస్తుంది? తడిపి వేస్తుంది. ఈ తడిపి వేసిన తర్వాత ఉదయం కాగానే మరొకటి వస్తుంది. ఏంటది? ఎండ వస్తుంది. అయితే రాత్రంతా కూడా ఏమైందంటే ఈ తడిచిపోయి పగల వచ్చింది, ఎండ వచ్చింది. అయితే ఆ యొక్క తడిచిపోయిన యొక్క పువ్వు ఏం చేస్తుందంటే ఆ ఎండకి ఏం చేస్తుందంటే తట్టుకోలేక ఏం చేస్తుంది? మరలా రాలిపోతుంది. మరలా అదే విధంగా అది పుష్పిస్తుంది. శీతాకాలం మంచి తడిచిపోయి మరలా ఉదయంలో మళ్ళీ రాలిపోతుంది, మరలా వికసిస్తూ ఉంటుంది. అలా కొంతకాలం అయిన తర్వాత అదేం చేస్తుందంటే పుష్పిస్తుంది, ఫలిస్తుంది. అది మంచి సువాసన ఇస్తుంది. సువాసన ఇచ్చిన తర్వాతే ఏదైనా ఫలము రావాలి. అయితే అదే ప్రియమైన వాళ్ళరా, విశ్వాసమైన మనం గమనించవలసింది ఏంటంటే మన యొక్క విశ్వాస జీవితంలో కూడా మనం ఏం చేయాలి? ఫలించాలి, పుష్పించాలి. మనం ఎప్పుడు ఫలించాలి, ఎప్పుడు పుష్పించాలంటే అవును, ఆ జీడి చెట్టు కానీ, మామిడి చెట్టు కానీ పూత పూసినప్పుడు మంచు వచ్చింది, ఎండ వచ్చింది, పడిపోయింది, మరలా పూస్తుంది. అది ఆ విధంగా అది ఏం చేస్తుందంటే మంచి సువాసన ఇస్తుంది. అవును, విశ్వాసమైన మన జీవితంలో కూడా విశ్వాసం అవుతాము, బాప్తిస్మము తీసుకుంటాము, బల ఆరాధనలో పాలు పొందుతాము. కానీ యేసు ప్రభు కూడా అంటాడు కదా, మీలో పాపము లేని వాడు ఎవడు చెప్పండి అంటున్నాడు. అయితే ఈ దినాన్ని యేసు ప్రభు వారు కూడా ఈ యొక్క లెంట్ డేస్ లో మనం అదే జ్ఞాపకం చేసుకోవాలి. అవును, ఒకవేళ నేను పాపము చేస్తాను, నువ్వు పాపము చేస్తావు, పాపం లేని వాడు ఎవడు కూడా ఉండడు. కనుక ఈ లెంట్ డేస్ లో, ఉపవాస దినాల్లో మరలా మనకి మన విశ్వాసాలు ఏం చేయాలంటే వృద్ధిపరచుకోవాలి, ఫలించాలి. అవును ప్రభువా, ఇంతవరకు నైనా నేను వెనుకాడాను ప్రభువా, నేను నైనా నిన్ను నమ్మాను, నిన్ను ప్రభువా ఆరాధించాను, బలలో పాలు పొందాను, అయినప్పటికీ నేను పాపములో పగిలిపోతున్నానయ్యా, నన్ను క్షమించయ్యా, నా విశ్వాసాన్ని మునుపటి విశ్వాసాన్ని నాకు దయచేయని అని ఈ యొక్క ఉపవాస దినాల్లో, లెంట్ డేస్ లో మరలా మన యొక్క విశ్వాసాన్ని చిగురింప చేయాలి. అయితే ప్రియమైన వాళ్ళరా, ఈ చిగురించడానికి, నీవు ఫలించడానికి, నువ్వు సువాసనగా ఉండడానికి, నీవు ఒక మంచి పరిమళ తైలముగా ఉండడానికి దేవుడు నీ కొరకు, నా కొరకు ఏం చేశాడని మనం చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, 5వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు
మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను తన్ను తాను అప్పగించుకుని ఆరు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే నీవు నేను కూడా పరిమళ వాసనగా ఉండడానికి దేవుడు ఏం చేశాడంటున్నాడు? తను తాను అర్పణంగా అర్పించేస్తాడు. అవును, లోకంలో మనం చూసినట్లయితే దేవుని ఎరిగిన వారు కొంతమంది ఏం చేస్తారంటే, పాత నిబంధన గ్రంథంలో కూడా ఆ యొక్క మాటలు ఉన్నాయి. దేవుడు నేనేదో మొక్కుకున్నాను, నా మొక్కుని దేవుడు తీర్చాడు కనుక ఆయనకు ఏదో చెల్లించాలి, నేను చేసినది ఆయన అంగీకరించాలని ఏం చేస్తారంటే దూడలను కోడులను తీసుకెళ్లి రక్తాన్ని చిందిస్తారు. కానీ అయ్యి దేవుడు అంగీకరించారంటున్నాడు. అయితే ప్రియమైన వాళ్ళారా, అందుకే బైబిల్ గ్రంథం రాయబడ్డది కదా, కోడెలకు మేకలకు రక్తంతో పాప క్షమాపణ చెల్లలేరదని దేవుడు ఎరుగుండి ఏం చేశాడంటే ఆయన కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు భూలోకానికి పంపించి నీవు సువాసనగా ఉండాలని, నేను సువాసనగా ఉండాలని పరిమళ తైలము దానికి ఇంకా అందులో పరిమళ తైలం అంటే అందులో ఇంకా కల్మషము లేదు. ప్రియమైన వల్ల దేవుడు నిన్ను నన్ను కూడా పరిమళ తైలముగా ఉండాలని ఏం చేస్తాడంటే ఆయన మన కొరకు ఏం చేస్తాడంటే క్రీస్తు మమ్మలను ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు ఎంతమా వస్తున్నకు అర్థము ఉన్నది. ఒకవేళ నీవు నేను ఉపవాసం చేస్తూ మనకి జీవితాలు సరి చేసుకోకపోతే ఉపవాస దినాలకు అర్థమే లేదు. అందుకని లెంట్ డేస్ అంటే చిగురించుట. ఎందుచేత చిగురించాలంటే ఒక చెట్టును చూసినట్లయితే సంవత్సరం వెంబడి సంవత్సరము చిగురుస్తాయి, ఫలాలు ఇస్తాయి, సువాసన వెదజల్లుతాయి. అవును, మానవుడి యొక్క జీవితంలో కూడా ఎన్నోసార్లు తులిపోతాము. అయితే ఈ లెంట్ డేస్ లో ఉపవాస దినాల్లో మళ్ళా మనం ఏం చేయాలంటే చిగురించాలి, ఫలించాలి, పుష్పించాలి, నలుగురికి కూడా సువాసన వెదజల్లాలి. అవును, నా యేసయ్య నీ కొరకు నా కొరకు ఏం చేశాడంటే పరిమళ సువాసన ఇచ్చేశాడు. కాబట్టి నీవు నేను కూడా ఆ పరిమళ సువాసనను ఎదుటి వారికి పంచితే అదే నిజమైన లెంట్ డేస్. అయితే ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఈ లెంట్ డేస్ పాటించాలి, ఎందుకు ఉపవాస దినాలు పాటించాలి మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 9వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, అయ్యో యెరూషలేము 70 సంవత్సరాలు పాడుగా ఉండవలసిన సమయము గడిచిపోతుంది. ఎందుచేత యెరూషలేము పాడైపోయినది అని ఒక్కసారి ఆయన ఆలోచించాడు. ఎందుచేత యెరూషలేము పాడైపోయినదంటే ఆ యొక్క ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి ఆ యొక్క బానిసత్వం నుంచి దేవుడు విడిపించినప్పుడు వారు ఇశ్రాయేలు పాలు తేనె ప్రవహించే దేశానికి వచ్చారు. ఎవరైతే ఆ యొక్క ఐగుప్తు దేశంలో బానిసత్వం నుంచి విడిపించిన దేవుడిని మర్చిపోయి వారు ఏం చేస్తున్నారంటే సృష్టికర్తను మర్చిపోయారు. వారు సృష్టిని వారు పూజించడము మొదలు పెట్టారు. అప్పుడు దేవుని కోపం రగులుకున్నది. ఆ యొక్క పాలు తేనె ప్రవహించే దేశాన్ని దేవుడు ఏం చేస్తాడంటే పాడు చేసిన తర్వాత ఆ యొక్క మాటలు చదివిన వెంటనే బబులోను రాజ్యాన్ని పరిపాలిస్తున్నట్టు మహారాజు ఆ యొక్క రాజ్యం పీఠ నుంచి దిగాడు. తన రాజవస్త్రమును తీసివేశాడు, తలపైని ధూళి పోసుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ధూళి ఎందుకు పోసుకుంటున్నారంటే ధూళి తగ్గింపు జీవితములకు సాదృశ్యము. అవును, ఈ లోకంలో మనకు ధనం ఉండొచ్చు, ధాన్యాలు ఉండొచ్చు, బలం ఉండొచ్చు, అందం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండవచ్చు. తగ్గింపు జీవితం లేకపోతే నీ పక్కవాడి నిన్ను ప్రేమించుడు. ప్రేమిస్తాడమ్మా? ప్రేమించుడు.
నీకు అందం ఉంది, ధనం ఉంది, కొట్టు దగ్గరికి వెళ్ళి అది ఇవ్వరా అని అడగకపోతే నీకు ధనం ఉన్నా కడుపు నిండదు. నింటదా? నిండదు. నీకు మంచి అందం ఉంది, తలదువ్వుకోవడానికి దువ్వెని కావాలి, కొట్టు దగ్గరికి కొనుక్కోకపోతే నీకు అందము రానే రాదు. అవును, నా యేసయ్య కూడా ఏం చేస్తాడంటే నీ అందము కొరకు నీవు మంచిగా ఉండాలని కల్వరిగిరిలో 3 మీటల మీద ఆయన నీ ప్రాణాన్ని అర్పించాడు. ఆయన ప్రాణాన్ని కొరకు అర్పించాడు. ఆయన సొగసును కోల్పోయాడు, స్వరూపము కోల్పోయాడు. ఎందుచేతనంటే నీవు అందముగా ఉండాలని, నీవు స్వరూపముగా ఉండాలని, నీవు సొగసుగా ఉండాలని, అందరికి పరిమళ తైలముగా ఉండాలని ఆయన ఏం చేస్తాడంటే ఆయన సొగసును కోల్పోయాడు, పరిమళను కోల్పోయాడు, సువాసనను అంతగానే కోల్పోయాడు. ఆయన శరీరం అంతా కూడా రక్తము కారుతుంది. మనందరికీ తెలుసు, రక్తం కారుతున్నప్పుడు మన వాసన చూసుకుంటే ఎట్లా ఉంటారంటే అందరికి కూడా తెలుసు. అవును, ఆయన చూస్తున్నటువంటి వారందరూ అంటున్నారు, అయ్యో నువ్వు చెప్పావు కదయ్యా, నువ్వు దేవుడు అయితే ఆ శిలువ మీద నుండి దిగు అని కేకలు వేస్తున్నారు. ఎందుచేత ఆయన శిలువ మీద నుంచి దిగలేదంటే నిన్ను సొగసుగా చేయాలని, నిన్ను స్వరూపముగా చేయాలని ఆయన ఏం చేశాడంటే తను తాను తగ్గించుకున్నాడు. ఇక్కడ కూడా దానియేలు గారు కూడా అదే చేస్తున్నారు. బబులోను రాజ్యాన్ని పరిపాలిస్తున్న మహారాజు ఏం చేస్తున్నాడంటే అయ్యా మేము దుర్మార్గులము, పాపులు అంటే 5వ వచనంలో మనకు కనిపిస్తుంది, 5వ చరణంలో మనకు కనిపిస్తుంది. 5వ వచనంలో మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమున